హలో హాయ్, ఎలా హలో ఉన్నావు? హలో హలో సార్ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? హలో హలో, నేను మాట్లాడట్లేదు సార్ మాట్లాడుతున్నారు, నేనే మాట్లాడట్లేదు అనుకుంటున్నాను. నువ్వే మాట్లాడట్లేదు, నేను మాట్లాడుతున్నాను కదా. సార్కి ఒకసారి నమస్కారం చెప్పు. సార్ పేరేంటి? నా పేరు చాణక్య. జానకి గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి, నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? చాలా మందితో ఇంటర్వ్యూ చేస్తున్నట్టున్నారు. ఏదో అలా అలా కుదురుతుంది. ఎంకరేజ్ బాగా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందుకోసమే అందుకోసమే నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చావు మరి మా వెంకటేశం మాస్టర్ గారి ఇంట్లోకి? ఎప్పుడు వచ్చావు నువ్వు అసలు? నేను 20 years అవుతుంది. 20 years. నా ఏజ్ ఎంత అడగలేదేంటి? సరే, నీ ఏజ్ ఎంత? 16. ఎంత? ఎనీ టైం 16. అమ్మ బాబోయ్, అయితే కాలం పరిగెడుతుంటది కానీ నీ ఏజ్ మాత్రం పరిగెత్తదా? అవునండి. సూపర్. ఓకే సరే, అందరికి ఒకసారి నమస్కారం చెప్పు. ఎంతమంది ఉంటారు? ఎంతమంది అందరికి ఒకసారి నమస్కారం చెప్పాలి. ఎంతమంది ఉంటారు అని అడుగుతుంది. మన దేశంలో జనాభా తెలుసా నీకు? 140 కోట్లు. వాళ్ళందరికీ నమస్కారం చెప్పాలి. అందరికీ నమస్కారం చెప్పాలి. నాకు అంత టైం లేదు. నీకు అంత టైం లేదు. అందరికి ఒక్కసారి నమస్కారం చెప్పు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టయ్యా. భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పిన. అవునయ్యా, అది సూపర్ స్టార్ రజనీకాంత్ గారి డైలాగ్. మా ఆయనకి నేనే నేర్పించానమ్మా. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి నువ్వు డైలాగ్ నేర్పించు. ఏం డౌటా? డౌట్ అయితే మాత్రం చేసేది మీరు ఫోన్ చేసి తెలుసుకోండి. ఫోన్ చేసి తెలుసుకోవాలి. అవును, ఏదో ఒకసారి ఆయన సెల్ నెంబర్ చెప్పు, చెప్తాను. ఒకసారి ఆయన సెల్ నెంబర్ చెప్పు. 00000000. ఎన్ని జీరోలు ఉంటాయి? చాలా ఉంటాయి. అసలు నెంబర్ అనేది ఉంటుందా? లాస్ట్ లో ఒకటి ఉంటుంది కానీ గుర్తులేదే. గుర్తులేదు. అవును, అయితే నేను ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తున్నాను. చేసుకోండి. ఒకవేళ నెగిటివ్ ఆన్సర్ వస్తే నీ కర్మ, నెగిటివ్ ఆన్సర్ వస్తే కూడా నా కర్మ. అంతే కదా మరి. సరే, మరి ఇందాక సార్ నీ పేరు అడిగావు. నీ పేరేంటో చెప్పలేదు. నీ పేరేమిటి? నా పేరు డి వెంకటేశం మాస్టర్. నా పేరు జీడిగాయ్. అవును, జీడిగాయ్ అంటే గడుగ్గాయ్. బడుగ్గాయని పెట్టుకుంటే చాలా బాగుండేది. అది నీకైతే సూట్ అవుతుంది, నాకైతే సూట్ అవుతుంది. అవును, ఎందుకని నన్ను తీసుకొచ్చావు కాబట్టి. అవును రోయ్, నిన్ను తీసుకొచ్చినందుకు నేనే పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ సరే, ఇంతకు నువ్వు ఎక్కడ నుండి వచ్చావు? నేను ఖమ్మం నుండి వచ్చాను. నేను విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడలో కూడా మాకు ఇల్లు ఉంది. అవును, విజయవాడలో ఇల్లు. హైదరాబాద్లో కూడా ఉంది. హైదరాబాద్లో ఇల్లు ఉంది, విజయవాడ రెండింటి ఉన్నాయన్నమాట. అవునయ్యా. సరే, నువ్వెలా వచ్చావు? నేను బస్సు మీద వచ్చాను. లోపల ఖాళీగా లేదా? అరే, బస్సు మీద అంటే లోపల ఎక్కరాలి, లోపలికి కూర్చొని వచ్చాను. నువ్వు అలా అనలేదు కదా. సరే, నువ్వెలా వచ్చావు? నేను బస్సు ఎక్కి లోపల కూర్చొని హాయిగా టికెట్ మాత్రం నేను తీసుకోలేదు. ఎందుకని తీసుకోలేదు? డ్రైవర్ని అడిగాను. ఏమని అడిగావు? టికెట్ తీసుకున్నావు అని అడిగాను. డ్రైవర్ని టికెట్ తీసుకున్నావు అని అడిగా. అవును, ఏమన్నాడు? తీసుకోలేదు అన్నాడు. అవును, ఆయన ఎందుకు తీసుకుంటాడు? ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా కదా. నువ్వే పెట్టరా అడగటం? నేను ప్యాసింజర్ ముందు టికెట్ తీసుకోవాలమ్మా. నేను తీసుకోలేదని చెప్తున్నా కదా. కండక్టర్ని కూడా అడిగాను. అవును, ఆయనే ఉన్నాడు. ఆయన కూడా తీసుకోలేదన్నాడు. వాళ్ళిద్దరూ ఆర్టీసీ ఉద్యోగం, తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను మాత్రం ఎందుకు తీసుకోవాలి? నువ్వు ప్యాసింజర్ కాబట్టి తప్పకుండా తీసుకో. ఈసారి నుంచి ట్రై చేయడం కాదు, తప్పకుండా తీసుకుంటానండి. సరే, ఇంతకు మరి హైదరాబాద్ అన్నా? హైదరాబాద్లో ఇల్లు ఉందని చెప్పాను కదా. సరే, హైదరాబాద్లో ఇల్లు ఉంది. ఓకే, హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఇలియానా ఇంటి ఎదురుగా. ఇలియానా ఇల్లు ఎక్కడ ఉంటుంది? సమంత ఇంటి ఎదురుగా. సమంత ఇల్లు ఎక్కడ ఉంటుంది? మా ఇంటి ఎదురుగా. ఈ 2 ఇల్లు ఎక్కడ ఉంటాయి? ఎదురెదురుగా ఉంటాయి. ఇలా చెబితే మీ ఇంటికి రావాలంటే ఎలా రా బాబు? నడుచుకుంటూ వచ్చేది. అవును, ఎక్కడ ఉంటావు? ఎక్కడ పడితే అక్కడే ఉంటానయ్యా. అబ్బో, నీకోసం తిరిగే తీరిక కోరిక నాకు లేదులే. కానీ సరే, ఇంతకు నువ్వేం చదువుకున్నావు? నేను MA చదివానమ్మా. నేను నీకంటే ఎక్కువ చదివానయ్యా. నాకంటే ఎక్కువ చదివావు. అవును, ఏం చదివావు చెప్పమంటావా? చెప్పమని కదా అడిగేది. ఏం చదివావు? LKG చదివాను. LKG చదివావు? అవును, LKG MA కంటే ఎక్కువ. అవునయ్యా. అదేలా లెక్కేసుకో. ఏంటి లెక్కేసుకునేది? నీ 2 అక్షరాలు, నా 3 అక్షరాలు అయ్యా. ఓహో, అక్షరాల్లో తేడా వచ్చిందా? మరి ప్రస్తుతం తమరు ఏం చేస్తున్నారు? జాబ్ కోసం ట్రై చేస్తున్నావు. అవును, LKG చదివి జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టు ఏం చేయకూడదా? ఎలాగో నువ్వు చేస్తున్నావు కదా. ఏం జాబ్ కోసం ట్రై చేస్తున్నావు? డ్రైవర్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను. అవును, వెరీ గుడ్. LKG చదివి డ్రైవర్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నట్ట. అప్లికేషన్ పెట్టావా? పెట్టాను. ఎక్కడ పెట్టావు? కలెక్టర్ ఆఫీసులో. వెరీ గుడ్. రికమెండేషన్ ఏమైనా చేయించాను. లంచం కూడా ఏమైనా పెట్టావా? కలెక్టర్ గారు తంతానన్నారు. ఓహో, మంచి కలెక్టర్ అయినారు, తంతానన్నారు. అవునయ్యా. సరే, అయితే నీకు తప్పకుండా జాబ్ వస్తుందిరా. అస్సలు రాదు. ఎందుకని? నాకు అసలు డ్రైవింగ్ రాదు. ఓహో, డ్రైవింగ్ రాకుండానే డ్రైవర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసావన్నమాట. సరే,
నీది విజయవాడ అన్నావు కదా, విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడలో కుక్కలు ఉంటాయా? ఏవి ఇక్కడ ఉండవా? కుక్కలు అనేవి ఎక్కడైనా ఉంటారు. ఎవరు ఎందుకు అడిగారు? నీ హైదరాబాద్ కుక్కలు, నీ విజయవాడ కుక్కలు. నువ్వు విజయవాడ నుంచి వచ్చావు కదా? అవును, విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ కుక్కలు ఎలా అరుస్తాయి చెప్పమంటావా? ఇక్కడ కుక్కలు ఎలా అరుస్తాయి చెప్తారు మీరు? ఇక్కడ కుక్కలు ఎలా వస్తాయి నేను చెప్తాను. చెప్పండి ఒకసారి. మా విజయవాడ కుక్కలు ఎలా వస్తాయి చెప్పనా? చెప్పండి ఒకసారి చెప్పండి. ఒక్కసారి చెప్పు, విజయవాడ కుక్కలు ఎలా వస్తాయి చెప్తున్నాయ్యా. ఎవరికి వినిపించలేదట. మళ్ళీ ట్రై చేయనా? మళ్ళీ ట్రై చేయి. ఎవరికి వినిపించలేదట. నీకు అసలు తలకాయ ఉందా? నాకు తలకాయ ఉంటే విజయవాడ కుక్కలు వేస్తే ఇక్కడికల్లా ఆయన పడుతుందయ్యా. ఓహో, విజయవాడ చాలా దూరం కదా, విజయవాడలో వేస్తే ఇక్కడికల్లా అంతే కదా మరి. సరే, చాలా బాగా మాట్లాడుతున్నావు. కానీ ఏరా నీకు అన్నలు ఎంతమంది? 7 అన్నలండి. అబ్బో, 7 అన్నలు. అవునయ్యా. తమ్ముళ్ళు ఎంతమంది? 7. 7 అన్నలు, 7 తమ్ముళ్ళు. అంటే నీకు మీ ఇంట్లో 2 కబడ్డీ జట్లు. అవునయ్యా, 2 కబడ్డీ జట్లు ఉన్నాయన్నమాట. అవునయ్యా. సరే, ఇంతకు మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? ఇంకో జట్టు కోసం ట్రై చేస్తున్నారు. అవును. అబ్బో, ఇప్పటికే మన దేశ జనాభా 140 కోట్ల దాకా పోయింది. మరి మీ నాన్నలాంటి వాళ్ళకి చెప్పాలండి. ఏమని చెప్తారు? కాస్త జనాభా తగ్గిస్తే మధ్యదించి నువ్వు చెప్తావా? చెప్తానయ్యా. వినడు. ఎందుకని వినడు? ఆయన సీతయ్య ఎవడి మాట వినడయ్యా. అబ్బో, ఆయన సీతయ్య అంటే ఎవడి మాట వినడట, కానీ జనాభా మాత్రం పెంచుకుంటూ పోతారట. సరే, ఈ సందర్భంగా ఏదైనా ఒక మంచి పాడబాడి వినిపిస్తాం. ఏ పాడబాడు అంటారు? ఏదైనా ఒక మంచి పాడబాడు. పాడతాను, మంచి పాడబాడు. ఏం పాట పాడతావు గడుకాయ్? జిడిగా ఏదైనా జాతీయ గీతం పాడతాను. జాతీయ గీతం అంటే ఇప్పుడు నేను లేచి నిలబడాలి, కొంచెం కష్టం. అది అట్లా పాడకూడదు కదా. ఎందుకని పాడకూడదు? జాతీయ గీతం పాడటానికి ఒక సందర్భం ఉంటుంది. అవునా? అవును, సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలోనే జాతీయ గీతం పాడాలి. ఏదైనా నీకు నచ్చిన పాడకూడదు. నాకు రావు కదా, నేను పడతాను. ఏ పాట పడతారు? నేను చూడకనే ఆ పాట మాత్రం వద్దు. ఈ జన్మలో అరే వద్దని చెప్తున్నాయి కదా. మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలా అరే వద్దని చెప్తున్నాయి కదా. ఈ పాట పడుతుంది. నీకే అవుతాం. నాకు నా లవర్ గుర్తొస్తుంది గురుగారు. అబ్బో, కుర్రోడు లవ్లో పడిపోయాడు. ఏ పాట పడతా? ఎలాగో పడ్డావు కదా. ఎక్కడ ఉంటుంది మీ లవరు? కోటి సెంటర్లో ఉంటుంది. అవునయ్యా. ఏం చేస్తుంది? నాలాగే తిరుగుతుందయ్యా. అబ్బో, నీలాగే తిరుగుతున్నా. మరి వాళ్ళ నాన్నగారికి మీ విషయం తెలుసా? తెలియదయ్యా. తెలిస్తే నీ కాళ్ళు చేతులు వెరగొడతారు. ఆయనకంత సీన్ లేదయ్యా. అవునయ్యా. ఎందుకని నాకు బాగా తెలుసు. నీకెలా తెలుసు? చిన్నప్పుడు నేను ఆయన గోళీలు ఆడుకున్నామయ్యా. చిన్నప్పుడు నువ్వు ఆయన గోళీలు ఆడుకున్నావు. అవునయ్యా. సరే, మంచిగా. ఇంతగా అమ్మాయి పేరేంటి? సౌందర్య. ఓహో, సినిమా యాక్టర్ పేరు పెట్టుకున్నారు. లేదు, ఎవడ పేరు పెట్టుకుంది. అవును, ఆవిడకి పేర్లు దొరక ఈవిడ పేరు పెట్టుకుంది. సరే, ఇంతకు మరి నాకు ఒక అమ్మాయి ఐ లవ్ యూ ఎక్కింది. ఐ లవ్ యూ చెప్పింది. అవును, నన్ను ఏదేదో అంటుంది. ఏమంటుంది? నేనట షారుఖ్ ఖాన్ లాగా ఉంటానట. ఓహో, వెరీ గుడ్, మంచి అప్రిషియేషన్ కదా. అదేం కదా, నాలాగే వాడు ఉంటాడు కానీ వాళ్ళలాగా నేను ఉండటం ఏంటి? ఓహో, షారుఖ్ ఖానే నీలాగా ఉంటాడు. అవునయ్యా. సరే, మంచిది, మంచి అప్రిషియేషన్ ఇచ్చింది అమ్మాయి. సరే, మరి నువ్వు స్కూల్కి రోజు పోతావా? నేను వెళ్ళనయ్యా. డైలీ స్కూల్కి వెళ్ళవా? పిల్లలందరూ డైలీ స్కూల్కి వెళ్తారు. నేను వెళ్ళనని చెప్తున్నా కదా. ఎందుకని వారానికి 2 రోజులు వెళ్తాను. అవునయ్యా, వారానికి 2 రోజులు వెళ్ళేటువంటి పిల్లలందరూ డైలీ వెళ్తారు కదా. నేనైతే వారానికి 2 రోజులే వెళ్తాను. ఎందుకని? ఎందుకో చెప్పమంటావా? చెప్పను కదా. వారంలో 2 రోజులు స్కూల్లో గుడ్లు పెడతారయ్యా. ఓహో, గుడ్డు పెట్టే రోజే పోతా. అవునయ్యా, గుడ్డు పెట్టే రోజే పోతాను. మిగతా రోజులు పోనయ్యా. అయ్యో, ఇట్లయితే చదువు ఎట్లా వస్తుందిరా? పిల్లలందరూ పోతున్నారు, వాళ్ళు చదువుకుంటే చాలు. వాళ్ళు కాదురా, వాళ్ళతో పాటు నువ్వు కూడా చదువుకోవాలి. చదువుకుంటానయ్యా. నైస్ గడుకాయ్. మొత్తానికి అయితే ఏంటి, స్కూల్కి అయితే 2 రోజులు వెళ్తావా? 2 రోజులు వెళ్తాను సార్. గుడ్లు పెట్టే రోజే వెళ్తాను. మరి ఇంటికి అయితే చికెన్ పెట్టే రోజు వెళ్తావా? డైలీ వెళ్తాను. ఎందుకు? ఇంట్లో రోజు డైలీ చికెన్ ఉంటే డైలీ వెళ్తాను. డైలీ గుడ్లు పెడతాను. అమ్మో, పెద్ద కథే. సరే, మన వెంకటేశం మాస్టర్ ఎన్నిసార్లు నిన్ను బయటికి తీసుకెళ్లారు? చాలా సార్లు తీసుకెళ్ళి ఒక 2000 పైన తీసుకెళ్లారు. 2000 ప్రోగ్రామ్స్ కి? ఓ, ఇంతకు ప్రేక్షకుల చప్పట్లు ఎలా అనిపించేది? చాలా బాగా అనిపించేది. అవునా? చాలా బాగా అనిపించేది. అమ్మాయిలు నాకు బాగా చూసేవాళ్ళు, బాగా నవ్వేవాళ్ళు. అబ్బో, నీకెళ్ళి చూసి బాగా నవ్వేవాళ్ళు. అవునయ్యా, నేను అందగాడి కదా. అవును, అందగాడివే. సరే, మరి అబ్బాయిలు చూస్తే నాకు కొట్టాలనిపించేది. నవ్వుతారు, గేలి చేస్తారు. అమ్మా, అవునా? నన్ను ఒకసారి గేలి చేసి కొట్టబోయారు. ఎందుకని కొట్టబోయారా? వాళ్ళకి నేను కావాలట, వాళ్ళ చేతులకు నేను వెళ్ళాలట. వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేంటయ్యా, అలా కాకూడదు కదా. సరే, ఈసారి చాలా ఇవ్వండి. కానీ అమ్మాయిలు అయితే బాగా
బాగా నవ్వేవాళ్ళు కదా, అవును బాగా నవ్వేవాళ్ళు. ఓకే మంచిది. నైస్. ఆ, చిడిగాయ్, మొత్తానికైతే మమ్మల్ని బాగా నవ్వించావు. నిన్ను పిలిచినందుకు మాత్రం బాగా హ్యాపీగా నవ్విస్తున్నావు మమ్మల్ని. థ్యాంక్స్ అంకుల్. మరి అంకులా? అంకుల్. అన్నయ్యరా? అన్నయ్య, అవును అన్నయ్య. అంకుల్ లాగా అంటే నన్ను కనబడుతున్నాడు. పెద్దగా చేసేసావు నువ్వు ఇప్పుడు. అంకుల్ లాగా కనబడుతున్నాడు. అదేం లేదులే. మరి అన్నయ్య అనాలి. నమస్తే అన్నయ్య. నమస్తే తమ్ముడు. అన్నయ్య, ఆ, ఏంటి మీరు ఏం చదువుకున్నారు? నేనా జీవితాన్ని చదివాను. జీవితాన్ని చదివారా? యా, నా జీవితం గురించి కొద్దిగా చెప్పరా, కొద్దిగా ఇన్స్పిరేషన్. అంటే కెమెరాలు బయట చెప్తాలే, తర్వాత చెప్తారా? తర్వాత చెప్తా. ఏమైనా ఉన్నాయా కథలు? కథలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. రోజుకొక కథ. వాగికో. నాకు కూడా చాలా ఉన్నాయి, నేను చెప్పుకోలేకపోతున్నాను. అవును, నీ ఏంటంటే 16 years కే అయిపోయింది కానీ ఏజ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.